పరమ పూజితులైన మదనానంద సరస్వతి యొక్క పాదాల విందులకు నమస్కరిస్తూ ఆస్థానంలో నివసింపబడినటువంటి ఒక ఆత్మీహితులైనటువంటి గురుదేవులందరికీ కూడా నమస్కరిస్తూ పవిత్ర తేజస్సంపన్నమైనటువంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటి ఒక కళా తేజస్సంపన్నమైన కాంతి కారణాన్ని మనమందరం ఎన్నో విధాలుగా గ్రహించబడుతున్నటువంటి బంధువులమందరం ఉన్నాం. బంధువులారా, పరమ సంతోషం దిక్కు ప్రయాణింపాలనేటటువంటి ఒక ధర్మాని కోసం తప్పింపబడేటటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వారు హృదయాన్ని వికసింపజేసి క్షేత్రాలను నిర్ణయించడమే కాకుండా దీపధూప నైవేద్యాలను పెట్టి పవిత్రమైనటువంటి యొక్క లక్షణంగా నడిపింపగలిగేటటువంటి యోగత మనందరిలో కలిగితే అది దానికంటే గొప్ప ధన్యత మీరు పెట్టినటువంటి ధనధాన్యం ముఖ్యం కాదు. సేవ చేయడం ముఖ్యము. ప్రతినిత్యము అందరం కూడా సేవ చెయ్యాలి అనేటటువంటి సంతోషం మీ అందరిలో కలగాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రవచనం చెప్తాం, ఎవరి మీద చెప్తాం? ప్రవచనం కనిపించేటటువంటి యొక్క కళ మీద చెప్తున్నామా, కారణం మీద చెప్తున్నామా? మనం మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని వహించి పరమ తేజమైన ప్రకాశాన్ని వికసింపజేయగలిగేటటువంటి యోగం మీద చెప్తామా, మనం దీని గురించి చెప్తాం అనేటటువంటి గుర్తింపు మనందరిలో కలిగితే ప్రవచనం చెప్పడంలో గొప్ప కాదు, చెప్పిన దాన్ని స్వీకరించి ఆచరించబడేటటువంటి ఆత్మజ్ఞానం మనలో వికసింపబడేటటువంటి యోగత మనందరిలో కలిగితే క్షేత్రం కట్టుకుండడమే కాదు, క్షేత్రానికి కావలసినటువంటి సేవ చేయాలనేటటువంటి తపన మీ అందరిలో ఎంతమందికి ఉన్నదో ఒకసారి చెప్పండి. స్టేజ్ మీద ఎక్కి మహారాజులతో మేమందరం కూర్చుంటాం, ఫోటోలు దిగుతాం, అది శాశ్వతంగా ఉంటుంది అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అంతర్యామిలో ఆ ఫోటోలు దిగేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మీ అందరిని అడుగుతాను. ఆత్మ బాంధవుల అంతర్యామిలో మీ అందరూ ప్రేమ అనేటటువంటిది దేవుణ్ణి పెట్టుకోవడం ముఖ్యం కాదు. దేవుని పట్ల త్రికరణమైన లక్షణం ఉంది. పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ఉపయోగించుకొని పరమ పూజ్యత్వాన్ని ఉపయోగించి సత్యం అనేటటువంటి సద్బుద్ధిని వెంటబెట్టుకొని సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి వచ్చేటటువంటి ప్రయత్నం ఏ బంధువులు అయితే చేస్తామని అంటారో ఒకసారి చేయి లేపట్టండి, చూపుతాం మీరు ఎలా చెప్తారో. మాట కోసం చెప్పడమే కాదు, మనసు నిగ్రహించి మన త్రికరణమైన లక్షణాన్ని వెంటబెట్టుకొని పరమ పూజితాన్ని గ్రహించి పరమ సంతోషంతో ఆ దేవతను పూజించబడేటటువంటి ధర్మాన్ని ఉపయోగించుకుందాం అనేటటువంటి సత్యం. ఇంతకుముందు ఒక భక్తుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు కదంటే ఆ ఆశ్రమాన్ని అభివృద్ధి చేద్దాం. నేను చాలా కాలం నుండి వస్తాను మీ దగ్గరికి, మిగతా హనుమాన్ ప్రతిష్ట కూడా వచ్చాను ఇక్కడికి, ఎప్పటి నుండో వస్తుంటాను మీ దగ్గరికి. మరి మనం ఎంతమంది హనుమాన్ మందిర్లో ఉంటున్నాం, ఎంతమందికి సేవ చేస్తున్నాం, మన మనసిచ్చి అక్కడికి ఎంతమంది వస్తున్నామో. పట్లూరు అంటే చిన్న గ్రామం కాదు, చాలా పెద్ద గ్రామం. పట్లూరులో విద్య, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఉంటాయనేటటువంటి సత్యాన్ని నేను ఎప్పటి నుండో తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా తెలుసుకుంటుంటాను. బంధువులారా, ఈ సంతోషాన్ని ఎల్లప్పుడూ అమ్మవారి పైన ఉంచి సేవ చేసుకుంటామని ఒకసారి చేయలేవట్టండి అందరు కూడా. అంటే నేను లేపమని లేపుడు కాదండి, సేవ చేస్తామనేటటువంటి హృదయం కావాలి మీ దగ్గర నుండి. నాకు కావాలి భిక్ష ఏమిటంటే మీరు వేసిన చాలు ముఖ్యం కాదు, మీరు ఇచ్చే ధనం ముఖ్యం కాదు, మీకు కనిపించే భోగభాగ్యాలు ముఖ్యం కాదు. మీరు చేస్తున్నటువంటి సేవ మనసిచ్చిగా అమ్మవారిని పూజించడం కానీ, హనుమంతుని పూజించడం కానీ, ఎక్కడైనా మూలన పడిన మన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ క్షేత్రాలన్నింటిలో మన మనసును కల్పించుకొని సేవ చేసుకునేటటువంటి భాగ్యం ఇస్తే నాకు అన్ని ధనం ఇచ్చినట్టే, అన్ని ఆస్తులు ఇచ్చినట్టే. మన జేబులో 200 రూపాయలు ఉన్నాయి, అవి చిల్లరగా ఉన్నాయి. అందులో నుండి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి చేయి పెట్టి చదువుతూనే ఉన్నామే తప్ప మనసిచ్చి భగవంతునికి ఇస్తున్న దక్షిణ అనేటటువంటి ధర్మాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒట్టి మాటలతో ఆడడం ముఖ్యం కాదు. పవిత్ర హృదయులైనటువంటి పండితోత్తములకు కూడా 2 చేతులకి దండం పెడుతున్నాను. ఇన్ని క్షేత్రాలు కడుతున్నాం, వీటికి అన్నిటికీ సేవ మీ వంతు ధర్మం ఉంది కాబట్టి మరి మీరు తప్పకుండా ఆ సేవ చేసుకుంటారని మీ అందరినీ కూడా ఆశిస్తున్నాను. నేను యాచకునిగా అడుగుతున్నాను మీ అందరినీ ఆ సేవ గురించి. మీరు కనిపించే భోగం గురించి వద్దండి,
అందరికి ఉన్నాయి, ఎకరాల కొద్ది భూములు ఉన్నాయి, పెట్టెలలో లక్షల రూపాయలు ఉన్నాయి, ఆస్తి సంపదలు ఉన్నాయి మన దగ్గర. మనం ఎన్నో రకాలుగా ధన్యులమై జీవిస్తున్నాం. కానీ క్షేత్రం కట్టుకున్నాం, ఈ క్షేత్రంలో దేవత మనల్ని కరుణిస్తుంది అనేటటువంటి ధర్మం మన దగ్గర ఉంటే అమ్మవారి క్షేత్రం పవిత్రమై ఉంటుందని మీ అందరినీ కోరుతున్నాను. మరి వాళ్ళు ఎవరికో చెప్పడానికి ప్రయత్నం చేసి ఇవాళ ఒక్కరోజు వంట చేయడము, కింటల కొద్ది అన్నాలు పెట్టడము, భోజనాలు ఎంతమందికో పెట్టడం ముఖ్యం కాదండి. ఇది సదా అప్పుడు, ఈ ఒక్కరోజు పొచ్చుకోదండి. ఇది సదా అప్పుడు ఉండాలి. కాబట్టి సదా సేవ మనం అందరం చేయాలని మీ అందరిని అడుగుతున్నాను. మనమందరం కూడా ఈ సదా సేవ చేయడానికి సిద్ధం ఉన్నామా లేదా అనేటటువంటిది వట్లూరు గ్రామం నుండి నేను భిక్ష అడుకోపోవడానికి వచ్చాను. ఇటువంటి భిక్ష పెట్టేటటువంటి ప్రయత్నం చేయగలిగేటటువంటి యోగ్యత మీలో ఉన్నది. కాబట్టి మన గుళ్ళు, మన గోపురాలు, మనకు ఉండేటటువంటి క్షేత్రాలను పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని మీ అందరిని అడుగుతున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పరమ సంతోషాన్ని కలిగజేసి మీరు ధన్యులైతారని నేను అమ్మవారి ఆశీర్వచనం ఎప్పుడు ఉంటారు. ఇది ఒక పెద్ద పట్టణం. ఈ రోజుల వరకు ఆ రోజుల్లో వేదము, పురాణము, శాస్త్రము అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ధర్మానికి ఆధీనం లేదు. మనసిచ్చి దైవాన్ని పూజించాలనేటటువంటి తపన లేదు మన దగ్గర. ఆ తపన కలిగేటటువంటి ప్రయత్నం చేయండి. మేము లేకనే ఇవన్నీ కట్టామా మహారాజ్ అంటే ఇవన్నీ కట్టడానికి పెద్ద విషయం కాదండి. నా దగ్గర ఒక చెత్త 100 రూపాయలు, 200, 400, 1000, లక్షలు ఇవన్నీ ఖర్చు పెట్టాం. ఇవ్వలేని వరకే పరిమితం. ఇది ఇవ్వలేని మరి ఒక పరిమితం కాదు. సదా మన జీవితకాలం ఉన్నంత కాలం మనం మన పిల్లలకు చెప్పడము, మన పిల్లలకు చెప్పుకోవడము, ఇలా ఎందరికో చెప్పి ఈ సేవ చేయించేటటువంటి భాగ్యం మీ అందరి నుండి రావాలని పెద్దవాళ్ళని మొదలు అడుగుతున్నాను. దాని తర్వాత వాళ్ళ కొడుకును ఉదయం లేచినావు నాన్న, స్నానం చేసుకున్నావు, దేవుడి దగ్గరికి పోయి నమస్కరించుకో అనేటటువంటి ఇంత క్షేత్రము ఇంట్లో పెట్టుకున్నటువంటి దేవుడికి నమస్కరించుకున్నటువంటి వాళ్ళం ఉన్నాం మన మధ్యలో. అటువంటి ధర్మం మంచిది కాదు. మన ధర్మాన్ని కాపాడాలని మీ అందరిని అడుగుతున్నాను. మన ధర్మం కోసము ఎంతో చైతన్యమైనటువంటి తేజాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరిని అడుగుతున్నాను. ఇక్కడ ఆశీర్వచనం చేసిన యంత్రం పెట్టాం, విగ్రహాన్ని పెట్టాం, కావలసినటువంటి సర్వం చేస్తున్నాం. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఇంతమంది కనిపిస్తున్నాం. రేపు ఒక్కరు వచ్చి దీపం పెట్టి నమస్కరించుకునేటటువంటి ఆలోచన మన గ్రామం అందరూ కూడా ఒకరు 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 వస్తే ఎంతమంది అయితమో ఒక్కసారి మనం అందరం ఆలోచించండి. చేద్దామంటారా? చెప్పండి. చెప్పుడు వరకే పరిమితం కాకుండా జీవితకాలం అంతా కూడా దేవుడికి నేను నమస్కరించుకొని పూజిస్తాను అనేటటువంటి ధర్మం మనందరికి అవసరం. అటువంటి పూజ చేయాలి. ఎందుకంటే కొంత సాధువు, సంతులు, ఎత్తులు, మునులు, యోగులు, తపస్వీలు ఎంతమందో మహానుభావులు ఉన్నారు. కొందరు ఏం చేస్తున్నారు కదంటే ప్రాణత్యాగం చేసి సర్వస్వాన్ని ఈశ్వర అర్పణ చేస్తున్నాననేటటువంటి ధర్మం కోసము వారి వారి హృదయంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని బోధించగలిగేటటువంటి వారు ఉన్నారు. అటువంటి ధర్మం కోసం మనమందరం త్యాగం చేసి ఈ పూజకు మనమందరం అర్హులమయ్యి ధన్యమైనటువంటి జీవనాన్ని గడుపుదామని మీ అందరినీ కోరుకుంటూ నా వాణికి విరామిస్తాను. సద్గురునాథ భగవానికి జై. తమ అమూల్యమైనటువంటి అమృత వాక్యాన్ని అందించినటువంటి శ్రీ పూజ్యపాదులు రాజాదేవి వెంకటస్వామి గారికి, రుస్తుపేట గారికి పాదపద్మలతో నమస్కారం చేస్తూ